ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. ఘటనపై మరిన్ని విషయాలు బయటకు రావాల్సిందన్నారు. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు నేతలు. సమస్య కాదు, ఇది సమాజపు సమస్య. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన, ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వీ విల్ ఫైట్ అవుట్. సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా, ఒక పౌరుడుగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య సమాజపు సమస్య. పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య. ఈ సమస్య మీద మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆయన చచ్చిపోయాడు, బూడిదైపోయాడు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం మేము చెప్పాం, వాళ్ళ కుటుంబం చెప్పింది. అప్పుడు ఒప్పుకోవాలా? ఏ ఫోటోలు రిలీజ్ చేస్తే దొంగ ఫోటోలు అన్నారు. తీసుకురండి బాబు అంటే బూడిద ఉంది అంటున్నారు. ఇవాళ బూడిద అక్కడ దొరికింది అంటున్నారు. ఏంటి మలుపులు తిరిగేది? మలుపులు తిరగటం ఒకటి. రౌడీ షీటర్ సాయి కృష్ణ అంటే ఫోకస్ చేస్తున్నారు. అబ్బో పెద్ద రౌడీ అండి, మామూలు రౌడీ కాదు. తినటానికి తినలేదు వాళ్ళ అమ్మకి. వాడు ఎక్కడికి వెళ్ళి పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. రౌడీ షీటర్ అంట, డాన్ అంట, హత్యలు చేశాడంట, పేదగా చూపించేస్తున్నారు. అంటే చంపడం కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చచ్చిపోయిన వాడికి అండగా ఉండండి. ఒక క్రైమ్ జరిగింది, దారుణమైన క్రైమ్. ఆ క్రైమ్ని బయటకు తీసుకురావాల్సింది